పరలోకమందున మా తండ్రి, దయగల దేవ, మీ వాత్సల్యత చొప్పున, మీ కృప చొప్పున తండ్రి మమ్మల్ని బ్రతికిస్తూ కాపాడుతూ మాకు కావలసిన ప్రతి ఆహారాన్ని ఇస్తూ పోషిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీ పిల్లల మీద మేమంతా కలుసుకొని తండ్రి నేను మహిమపరచడానికి మీ గ్రంథంలో మా కోసం రాసిచ్చిన మాటలు మేము తెలుసుకొని వాటి ప్రకారము తండ్రి వాటిని గ్రహించి వాటి ప్రకారం నడుచుకునే తండ్రి స్థిరమైన మనస్సు, వాక్యానుసారమైన మనస్సును కలిగి ఈ పిల్లలుగా బ్రతకడానికి సహాయం దయచేయండి. అనేక మందికి నీ మాటలు ప్రకటిస్తూ ఈ లోకంలో మా జీవితాన్ని ముగించడానికి తండ్రి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు పాట ఏదైనాలో దేవుడు మంచి చెడుల వృక్షమును ఎందుకు వేసినట్లు. ఏదైనాలో దేవుడు మంచి చెడుల వృక్షమును ఎందుకు వేసినట్లు. ఈ పాఠము ఎందుకు చెప్పాలి అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉన్నారని మనకు తెలుసు. ఒకటి దేవుని నమ్మేవారు, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఒక తెగ అయితే, దేవుడు లేదని అనేవారు ఉన్నారు, వారిని నాస్తికులు, హేతువాదులు అంటారు. దేవుడు లేడనే వారు వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఉన్నాడని నమ్ముతారు కదా, ఎవరినైతే నమ్ముతున్నారో వారిని తప్పు పట్టడమే వీరి పని, అది ఏ దేవుడైనా. అలాగే క్రీస్తును నమ్ముతున్న వారిని, బైబిల్ నమ్ముతున్న వారిని కూడా తప్పు పట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు బైబిల్ చదివి ఈ మాటలు చదివారు. మొదటగా ఆది కాండంలో రాయబడిన కొన్ని మాటలు చదివిన తర్వాత వాళ్ళు బైబిల్ని తప్పు పట్టడానికి, దేవుడు లేడు అని చెప్పడానికి కొన్ని విషయాలను బైబిల్లో నుంచి చూపిస్తూ ఆ దేవుణ్ణి తప్పు పట్టాలని అనుకుంటున్నారు. ఎందుకు ఏదైనా ఏంటి, ఈ మంచి చెడు వృక్షం ఏంటని మనం ఆలోచిస్తే, దేవుడు మొదటి మనిషి అయిన ఆదామును పుట్టించక మునిపే 6 దినాలలో సృష్టిని కలుగజేసి 7వ దినమున విశ్రమించాడు. అయితే వీరు ఉండడానికి, వీరు భోజనం చేయడానికి ఆహారంగా దేవుడు ఏం చేశాడంటే ఒక ఏదైనా తోటను వారి కోసం సిద్ధం చేశాడు. అయితే వీటి కోసం దేవుడు, వీరిద్దరి కోసం దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోటను సిద్ధం చేశాడు. సిద్ధం చేసి రకరకాల పళ్ళతో ఆ తోటను నింపాడు. దేవుడు ఏం చెప్పాడంటే ఆదాము వాళ్ళకి, ఇదిగో మీరు ఈ ఏదైనా తోటలోని ఆహారంగా ఈ పళ్ళన్నిటినీ తినొచ్చు. ఏదైనా తోట చేశాడు తన పిల్లల కోసం చేసి వాళ్ళకి ఇచ్చి మీరు అన్నిటినీ తినచ్చు అని చెప్తూ, ఇవి తోటలో ఉన్న పళ్ళని తినండి, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు యొక్క పళ్ళు తినొద్దు. ఏ చెట్టు? మంచి చెడులో ఫలంనిచ్చు వృక్ష ఫలం, మీరు ఆ పళ్ళు తినొద్దు అని చెప్పాడు. ఇది చదివిన ఈ దేవుడు లేడనే ఈ నాస్తికులు, హేతువాదులు ఏం చేశారంటే, పండు చెట్టేసాడండి. ఏదైనా చెట్టేసిన తర్వాత ఆ చెట్టు ఫలాలు దేవుడు, అసలు ఆదామవ్వలు పాపం చేయడానికి కారణం ఏంటి? ఆదామవ్వలు పాపం చేయడానికి కారణం ఏంటి అంటే ఇదిగో దేవుడు ఏదైనా తోటలో అన్ని పళ్ళు వేసాడు కదా, మళ్ళీ ఈ చెట్టు వేయడం ఎందుకు? మంచి చెడును వృక్షంనిచ్చు, ఫలంనిచ్చు వృక్షం ఎందుకు వేయాలి? అది వేయడం బట్టే కదా ఏదైనా తోటలో ఆదామవ్వలు పాపం చేశారు. అంటే చెట్టు వేసింది దేవుడే, దాన్ని పండు తినేటట్లు అవకాశం ఇచ్చింది దేవుడే, తిన్న తర్వాత ఆ ఏదైనా తోట నుంచి గంటేసింది దేవుడే. అసలు దేవుడే తప్పు చేశాడు. ఆ చెట్టే వేయకపోతే ఆదామవ్వలు పాపం చేస్తారా? పాపమే చేయకపోతే లోకంలోనికి పాపం వస్తుందా?
మరి పాపం రావడం వల్లే కదా మనిషికి నరకం అనేది ఉంది. ఇంతకీ తప్పు చేసింది ఎవరో తెలుసా? మీ దేవుడే అన్న పరిస్థితికి వచ్చిందన్నమాట. అందుకోసం ఈరోజు ఖచ్చితంగా ఈ పాఠం మనము చెప్పుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది లేదండి? అంటే చెట్టు వేయకపోతే పాపం చేయరు కదా, మనకు కూడా ఈ ఆలోచన వస్తుంది. వస్తుంది రాదండి? ఏదైనా తోటలో చెట్టు వేయడము, ఆ చెట్టు యొక్క పళ్ళు తినద్దని చెప్పడం, వీళ్ళు తినేయడం, తిన్న తర్వాత వాళ్ళు నేరం చేసిన వారని దేవుడు వారిని బయటికి నెట్టేయడం. చాలామందికి ఈ ప్రశ్న సమాధానం దొరిక మనం అన్నీ ఆలోచిస్తామా అండి? బైబిల్లో ఉన్నవన్నీ మనం చదువుతామా? దాని అంతటికి మనం ఆలోచిస్తామా? మన దేవుడు రాపించాడు బైబిల్ గ్రంథంలో, మనం చదువుకోవాలి, నమ్మేయాలి తప్ప గుడ్డిగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకునే మనసులో కూడా ఉన్నారు. నేను యేసుని నమ్మాను, పరిశుద్ధంగా బ్రతికితే చాలు. బైబిల్లో ఉన్న ప్రతిదానికి మనం సమాధానం చెప్పాలా కదా? ప్రతిదానికి సమాధానం చెప్పాలా? ఎవరు ఏమడిగితే మనకెందుకు? ఓకేనా? మనం ప్రేమతత్వాన్ని కలిగి ఉందాం. దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒకరిలో ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండు అని చెప్పాడు. నిన్నువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. సో మన బైబిల్లో ఉన్న ఏదైనా ఒక విషయాన్ని ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది అని బైబిల్ చదవకుండా, బైబిల్లో ఉన్న విషయాలు గ్రహించుకోకుండా, బైబిల్లో ఉన్న విషయాలు ఆలోచించకుండా ఎలా ఉన్నది అలా చదివికెళ్ళిపోతున్నది తప్ప ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అలా ఎందుకు చెట్టు వేశాడు, ఆ చెట్టు ఫలాలు ఆదాము ఎందుకు తిన్నాడు, దాని ద్వారా దేవుడు మనకి ఏం పాఠం నేర్పించాలని అనుకుంటున్నాడు అన్న సంగతి పక్కన పెట్టారు. పేతురు గారి పత్రికలో ఒక మాట రాపించారు, ఒకసారి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఏమంటో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఏమని చూడండి ఒకసారి. నిబ్బరమైన, అంతేనా, నిర్మలమైన మనస్సు కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి. మీలో ఉన్న నిరీక్షణ, మనలో ఏ నిరీక్షణ ఉంది అంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తును నమ్మితే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకం వెళ్తాను. ఈ బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం, ఇది పరలోకానికి మార్గం. ఈ వాక్యం ద్వారానే నిత్య జీవాన్ని చేరుకోగలము అన్నది యోహాను సువార్త 5:39 వచనంలో కూడా ఉంది. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి అని యోహాను సువార్త 5:39లో ఉంది. యాకోబు పత్రిక 1:21 వచనంలో ఏముంది అంటే, 1:20 ఏముంది? మీ ఆత్మను రక్షించుటకు శక్తి గలది వాక్యము అంటున్నాడు. అంటే ఈరోజు మనము విశ్వసిస్తున్నాం యేసుక్రీస్తుని కానీ మన తండ్రి అయిన దేవుణ్ణి కానీ నమ్మడానికి మూలం ఏది అంటే మనకి బైబిల్ కదా. మనకు నిరీక్షణ కలుగు చేసిందే బైబిల్. మిమ్మల్ని హేతువు అడుగు, అంతేనా? మీ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నువ్వు దేని ఎందైతే నిరీక్షించున్నావో, ఎవరినైతే నమ్ముతున్నావో ఆయన గూర్చి కానీ, నీ నమ్మకాన్ని గూర్చి కానీ, నీ గ్రంథము గూర్చి కానీ ఎవరైనా హేతు అడిగితే ఏం చేయాలంట? సాత్వికముతోను భయముతోను ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండమని బైబిల్ చెప్తుంది. సమాధానం చెప్పాలా లేదా సమాధానం చెప్పకుండా ప్రార్థన చేసుకోవాలా? హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో ఏం చెప్పాలంట? సమాధానం ఖచ్చితంగా బైబిల్ నుంచి చెప్పాలి. నువ్వు నమ్ముతున్నా, నీ పట్టుకున్న గ్రంథాన్ని పట్టుకున్న నీకు ఎవరైనా నీ గ్రంథంలో ఉన్న విషయాలు అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పే స్థాయికి ఉండాలి. సిద్ధంగా ఉండమన్నాడు అంటే ఎప్పుడైనా అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. నీ నమ్మకాన్ని, నీ విశ్వాసం గురించి, నువ్వు ఎందుకు యేసుని నమ్మావని చెప్తే అడిగారు అనుకోండి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. బైబిల్ ఎలా ఉంది, దీన్ని ఎలా తీసుకోవాలని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. బైబిల్ ఎవరైనా తప్పు పట్టారు అనుకోండి, దానికి సమాధానం చెప్పాలి.
అలా చెప్పాలంటే ముందు మనం ఏం చేసుకోవాలి? సిద్ధంగా ఉండాలి, నేర్చుకుని సిద్ధంగా ఉండాలి. అదే మాట కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జారినంత బలం కలవై ఉన్నవి. చూడండి, మా యుద్ధోపకరణములు అంటున్నాడు. మా యుద్ధోపకరణములు అంటే ఏంటో తెలుసా? యుద్ధానికి ఆయుధాలు. యుద్ధోపకరణం అంటే యుద్ధం జరిగేటప్పుడు ఆయుధాలు ఉండాలా? ఆయుధాలు, రక్షణ కవచాలు అన్నీ ఉండాలా? అపోస్తలుడైన పౌలు ఏం చేయమన్నాడు అంటే యుద్ధం చేయమంటున్నాడు. యుద్ధం చేస్తున్నాను, మేము యుద్ధం చేస్తున్నాం. ఆ ఏ యుద్ధం? కత్తి డాలు పట్టుకొని మనుషుని చంపే యుద్ధం కాదు ఇది. ఓకేనా? అది ఏ యుద్ధం అంటే కింద చెప్తున్నాడు. మేము వితర్కములను, అంటే బైబుల్ నుంచి తర్కాలు మొదలవుతాయి, వాటిని వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, అంటే దేవుడు మనిషికి అర్థమవ్వకుండా ఎన్నో గోడలు కట్టేసింది అపవాది. దేవుడు అర్థం కాకుండా మనిషికి ఎన్నో గోడలు కట్టేసింది. వారి మనోనాత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. ఏవేవైతే మనిషి దేవుని యొద్దకు రాకుండా అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిని పడగొట్టాల్సిన పని ఎవరు చేయాలంట? క్రైస్తవులే చేయాలి. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అనమాట. అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టాలి. ఇదిగో క్రీస్తు దగ్గరికి ప్రతి మనిషిని చేర్చాలంటే వాక్యంతో, దేవుని గూర్చిన, దేవుని యొద్దకు రాకుండా ఆటంకపరిచే ప్రతి దాన్ని వాక్యంతో ఎదిరించాలి. చూసారు? అంటే వాక్యం గురించి ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఎవరి దగ్గర ఉండాలి? నమ్మిన క్రైస్తవుల దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నమ్మడానికి వారికి ఏం అడ్డంగా ఉన్నాయో వాటి గురించి కూడా వాక్యాన్ని మనము చెప్పగలగాలి. అర్థమవుతుంది? ఎందుకీ హేతువు అంటే తెలుసు మీకు, అంటే కారణం, ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ఖచ్చితంగా మనము చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవులో ఉన్నవారికి కానీ, ఈ హేతువాదులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ, నాస్తికులకు కానీ, బైబిల్లో ఉన్న ఈ ప్రశ్న, ఏదైనా తోటలో దేవుడు మంచి చెడుల వృక్షం ఎందుకు వేశాడు? అది వేయకపోతే బాగుండు కదా, అది వేయడం బట్టే కదా ఆదాము అవ్వలు ఆ పండు తిన్నారు, ఆ పండు తిని పాపం చేశారు. ఒకవేళ అదే దేవుడు వేయకపోతే పాపం చేసేవారు కాదు కదా. చూసారు? అంటే క్రైస్తవుల్లో ఉంది కానీ బయటికి చెప్పరు. బయట ఉన్న వాళ్ళకి ఉన్నది ఎప్పుడు తప్పు పడదాం ఉందో కాబట్టి వాళ్ళు ఏం చేశారు? బయటికి అడిగేశారు. క్రైస్తవులు అడగట్లేదు, అంతే తేడా. వీళ్ళేం మనసులో ఉంచుకున్నారు, వాళ్ళు బయటికి చెప్పారు అంతే. వీళ్ళకి డౌటేనా? వీళ్ళకి కూడా డౌటే. ఎందుకు దేవుడు చెట్టి వేసి ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనం చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్ష ఫలములను తినకూడదు చెప్పాడా? నీవు వాటిని తిని దినమును నిశ్చయంగా చచ్చిడు అని నరునికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఏదైనా తోట వేశాడు, ఏదైనా తోటలో ఆదామును పెట్టాడు. ఆదాముకి చెప్తున్నాడు ఏమని? ఈ తోట చెట్ల ఫలములన్నింటిలో ఉన్నవన్నిటిని నువ్వు తినొచ్చు, కానీ ఏం తినకూడదు? ఒక్క మంచి చెడు తెలుగునిచ్చి వృక్షాన్ని తినకూడదు. దేవుడు
చెట్టు వేశాడు, ఆ చెట్టు పళ్ళు తినద్దని చెప్పాడా చెప్పలేదా? చెప్పలేదు అనుకోండి, చెప్పకపోయినా వీళ్ళు తినేశారు. చెప్పలేదు అనుకోండి, దేవుడు ఆ పళ్ళు తినద్దు అని ఆజ్ఞ ఇవ్వకపోతే వీళ్ళు తినేసిన తప్పు లేదు. ఎందుకు? దేవుడా నువ్వు మాకు చెప్పలేదు, మేము తినేసాము. అయినా దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు అనుకో, అది తప్పు. దేవుడు అన్ని చెట్లు ఇచ్చాడు, అందులో ఒక చెట్టు ఫలం తినొద్దన్నాడు, ఒక చెట్టు ఫలం తినొద్దన్నాడు. చూడండి, మనకి ప్రతిరోజు ఒకే కూర తినమన్నారు అనుకోండి, ఇబ్బంది. కానీ దేవుడు అన్ని చెట్ల ఫలం ఇచ్చాడు, అన్ని తినమన్నాడు, కానీ ఒక్క చెట్టు ఫలము తినొద్దని చెప్పాడు. అర్థమవుతుందా? ఒకే కూర ఒకే పండు రోజు తినడం నాకు ఇష్టం లేదంటే అందుకోసం మిగతా పళ్ళు తిన్నానని చెప్తే పోను బాగుండు. కానీ దేవుడు అన్ని పళ్ళు తినమండు, ఒక్క పండు తినొద్దని కదా. ఇప్పుడు పండు తినొద్దని చెప్పి ఆ చెట్టును వేసిన దేవుని తప్ప, పండు తిన్న ఆదాము తప్ప? అర్థమవుతుందా? దేవుడైతే చెట్టు వేశాడు, వేసిన తర్వాత అది తినొద్దని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. కానీ తినద్దు అన్న మాట చెప్పిన తర్వాత కూడా తినదెవరు? ఆదాము కదా. మరి తప్పెవరిది? వేసిన దేవుందా? అది తినొద్దు అని చెప్పినా కూడా తిన్నా ఆదాము అవ్వలేదా? ఒకసారి ఆలోచించండి. మనుషులు ఎప్పుడు తప్పు చేస్తారు, తప్పు చేసి ఏం చేస్తారు తెలుసా? ఇంకొకటి మీద నెట్టేయడం అలవాటు, గోడ మీద నెట్టేయడం. ఆదాము తప్పు చేశాడు, తప్పు చేసి ఏం చెప్తున్నాడు? కింద చదవండి ఒకసారి, ఎక్కడుంది? 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటువా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొని నాకు ఈగా నేను తింటిన. నేను ఏం చెప్పాడు? ఆదాము తప్పు చేసావా, ఎక్కడ ఉన్నావా అని అడుగుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఆదాము ఎక్కడున్నావు అని అంతకుముందు వచ్చిన చదువుతాం ఒకసారి, 7వ వచనం నుంచి. ఎక్కడి నుంచి చదువుతాం? ఓకే, వారిద్దరూ ఆ వృక్ష ఫలం తిన్నారు. మొదట అవ్వ తిన్నది, తర్వాత ఆదాము తిన్నాడు. ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చేస్తున్నాడు? ఇద్దరు చూడండి ఒకసారి, 8వ వచనం నుంచి చదువుతాం. చల్లపోటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, ఆదామవులు తినొద్దన్న పండు తిని ఏం చేస్తున్నారంట? దాక్కుంటున్నారంట. ఒకవేళ చెట్టు వేసి దేవుడు తప్పు చేస్తే ఎవరు దాక్కోవాలి? అర్థమవుతుందా? ఒకవేళ చెట్టు వేయడమే తప్పు అయితే, వృక్షాన్ని మంచి చెడు వృక్షాన్ని వేయడం తప్పు అయితే ఎవరు దాక్కుంటారు? అసలుకి ఎప్పుడైనా తప్పు చేసేవారు దాక్కుంటారా, తప్పు చేయని వారు దాక్కుంటారా? తప్పు చేసిన వారే దాక్కుంటారు. ఇక్కడ ఎవరు దాక్కున్నారు? యెహోవాకు కనబడకుండా ఎవరు దాక్కుంటున్నారంట? అతని స్వరం వినబడగానే దాక్కుంటున్నారు. అంటే వాళ్ళకి తెలిసి ఎవరు తప్పు చేశారన్న. ఎవరికి? ఆదాము అవ్వలకి ఇద్దరికి తెలిసింది. మేమే దేవుని మాట వినకుండా మేము తప్పు చేసామని వాళ్ళు ఒప్పుకుంటుంటే, లేదు లేదు మీ దేవుడే తప్పు చేశాడని ఈ రోజు ఉన్న మనుషులు అంటారు. దేవుడు తప్పు చేస్తాడా? ఎన్నటికీ సాధ్యం కాదు. దేవుడు ఎప్పుడు తప్పు చేయనివాడు. అందుకోసం ఆయన పేరేంటి? పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం లేనివాడు. ఆయన తప్పే చేయనివాడు దేవుడు కదా. యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా? నేను అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరంగా ఉంటేను కనుక
భయపడి దాగుకుంటుని, భయపడ్డాడు, తప్పు చేశాడు కాబట్టి భయపడ్డాడు. తర్వాత ఏమంటున్నాడు, అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివా? ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించానా లేదా? పండు తినద్దని ఆజ్ఞాపించానా లేదా? అయినా నువ్వు ఎందుకు తిన్నావు, ఎవరు నీకు ఇలా చేశారు అని అడిగినప్పుడు అందుకు ఆదాము అప్పుడు ఏం చెప్పాలి? అందుకు ఆదాము ఏం చెప్పాలి? అయ్యా తింటే తిన్నానని చెప్పాలి. దేవుడా తండ్రి తప్పు చేశాను తండ్రి, నేను తిన్నాను. ఒకవేళ తినలేదు నాయన అని చెప్పాలి, అవునా? కానీ ఆదాము ఏం చెప్తున్నాడు? అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను అంటే ఆదాము ఏం చెప్తున్నాడు? నాది తప్పు కాదు. మరేంటి, ఎవరి తప్పు? ఇగో నువ్వు నాకు తయారు చేసి భారీగా ఇచ్చావు కదా, ఎవరు? అవ్వ నువ్వు నాకు ఇచ్చావు కదా, నువ్వే నాకు ఇవ్వకపోతే ఆ భార్య తిందు, ఆ భార్య తినేసి నా దగ్గర తేకపోతే నేను తప్పు చేయను అంటే ఎవరు తప్పు అంటున్నాడు? చివరికి నువ్వు నాకు ఇచ్చావంటే నీదే తప్పు అంటున్నాడు. ఆనాడు ఆదాము ఏం చెప్తున్నాడు? నువ్వు ఇచ్చిన స్త్రీయే, నీ స్త్రీ వల్లే, ఈ స్త్రీ వల్ల నేను కూడా తప్పు చేయాల్సి వచ్చింది. నేను తప్పు చేయలేదు, నువ్వు నాకు ఇచ్చిన భార్య, ఆ భార్య తప్పు చేస్తా అంటే నువ్వు ఇవ్వడమే తప్పు అంటున్నాడు. చూసారు? అందుకు ఆదాము నాతో నుండికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలం కొన్ని నాకు ఇయ్యగా. అప్పుడు దేవుడైన స్త్రీతో నువ్వు చేసిన దేవుడైన అడుగ్గా స్త్రీ కూడా ఏం చెప్తున్నాడు? సర్పము నన్ను మోసం వచ్చింది, ఇదిగో నా తప్పు కాదు. ఎవరి తప్పు? మనం ఎప్పుడు మన పరిస్థితుల్లో మనం ఆలోచించేటప్పుడు తప్పుడు పని చేసి ఏం చేసుకుంటాం తెలుసా? తప్పించుకోవడానికి ఇంకొకరి మీద నెడతుంటాం. మొదటి పుట్టిన ఆదాము అవ్వల పరిస్థితి కూడా అలాగే ఉంది, దేవుడి మీద నెట్టేస్తున్నారు వాళ్ళు కదా. ఒకరి మీద ఒకరు నేరాన్ని ఒప్పుకుంటున్నారు, కానీ క్షమాపణ కోసం దేవుని దగ్గర అడగట్లేదు, చెప్పట్లేదు, నిజాన్ని ఒప్పుకోవట్లేదు. చూసారా? అర్థమవుతుందా? అంటే దేవుడు ఏదైనా తోటలో చెట్టు వేసి ఆ చెట్టు పళ్ళు తినొద్దన్నాడా తినమన్నాడా అంటే చెట్టు వేశాడు, తినొద్దని చెప్పాడు. ఎందుకు వేశాడు? వేసి తినొద్దన్నాడు, ఓకే. అసలు ఎందుకు వేసినట్లు కదా తెలియాలండి ఖచ్చితంగా మనకి. ఎందుకు వేశాడో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అన్నిటికంటే అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇక్కడ తిమోతి గారికి పౌలు రాస్తూ ఏమని చెప్తున్నాడంటే మొదట ఏం చేయబడాలంట? పరీక్షింపబడాలి. భూమి మీద ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ప్రతి పనికి, ప్రతి ఉద్యోగానికి, ప్రతి చదువుకి ఏముంటది? పరీక్ష ఉంటది. పరీక్షలో పాస్ అయిన వాడే అర్హుడు. పరీక్షకి పాస్ అయిన వాడే అర్హుడు. మరి దేవుడు ఉండే లోకంలో మనుషులు ఉండాలంటే మరి మనుషులకు పరీక్ష ఉంటుందా? మరి ఎలాగ నువ్వు దానికి అర్హుడో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మనిషికి పరీక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి విషయంలో పరీక్ష అనేది ఖచ్చితం. ప్రతి విషయంలో పరీక్ష. ఈరోజు 1వ తరగతి నుంచి చదివే ప్రతి చదువుకి ఖచ్చితంగా పరీక్షలు అనేవి ఉన్నాయి. ప్రతి జాబ్కి పరీక్ష ఉంది. అంటే ఏ పరీక్ష లేకుండా మనుషులు అర్హులుగా తీర్చబడరు. పరీక్షలు లేకుండా మనుషులు అర్హులుగా తీర్చబడరు. ఏ ఉద్యోగానికైనా పరీక్ష తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు కదా. ఉచితంగా ఎవరు డైరెక్ట్ రండి మిమ్మల్ని జాబులు చేర్చుకుంటామని ఇప్పుడు జాబులు లేవు. ప్రతిది పరీక్షే. అలాగే దేవుడు కూడా మనిషికి పరీక్ష పెట్టాడు. అదే ఏదైనా తోటలో చెట్టు వేయడం. చెట్టు వేసిన దేవుడు చెప్పాడు ముందే చేయకూడదు. మనకు కూడా చాలా విషయాలు దేవుడు గ్రంథం ద్వారా చెప్తున్నాడు. మనకి పరీక్ష ఉంది.
మనం ఆ పరీక్షలోనే ఉన్నాం. ఆ పరీక్షలో పాస్ అవ్వాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగానే ఆదామవ్వలు ఉండేటప్పుడు ఏదైనా తోటలో ఆ మంచి చెడులు వృక్ష ఫలాన్ని దేవుడు వేశాడు. ప్రతి మనిషికి భూమి మీద పుట్టించిన తర్వాత ప్రతి మనిషికి ఈ లోకంలో పరీక్ష ఉంది. ఈ లోకంలో దేవుని కోసం బ్రతుకుతాము, లేదా మన కోసమే మనం బ్రతికి నరకానికి వెళ్ళిపోతాము, లేదా దేవుని కోసం బ్రతికి నీతిగా యథార్థంగా బ్రతికి ఆయనన్న లోకాన్ని సంపాదించుకునే వారిగా ఈ పరీక్షలో నెగ్గుతాము అని దేవుడు ఈ భూమి మీద ఒక పరీక్షా స్థలంగా మనకి పెట్టాడు. ఇది తెలియక మనుషులందరూ ఏమైపోతున్నారో తెలుసా? ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఇక్కడ బ్రతకడమే జీవితం అనుకొని, మరో బ్రతుకు లేదనుకొని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అందుకోసం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు ఏం రాయబడింది చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ పట్టణానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుదాం ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమైశ్వర్యమునకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. చూసారా, మనం తన ఎదుట ఎలా ఉండాలంట? తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులై ఉండాలి. దేవుని ఎదుట పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండాలంటే ఖచ్చితంగా మనిషికి ఏముండాలి? పరీక్ష ఉండాలి. పిల్లల గొప్పతనం తెలియాలంటే, విద్యార్థుల గొప్పతనం తెలియాలంటే విద్యార్థులకి ఏముండాలి? పరీక్ష అనేది ఉండాలి. పరీక్ష జరగాలి. ప్రతి మనిషికి పరీక్ష జరిగితేనే వాడు ఎటువంటి వాడు అనేది సంగతి తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్లో ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఎగ్జామ్లో ఒక వ్యక్తి పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫెయిల్ అయినవాడు తప్ప ఆ ఎగ్జామ్ పెట్టినవాడు తప్ప? అర్థమవుతుందా? మా కొడుకు పాస్ అవ్వలేదు, నువ్వు అసలు ఎందుకు ఎగ్జామ్ పెట్టావని టీచర్ని అడగగలరు ఎవరైనా? ఎగ్జామే పెట్టకపోతే మా వాడు పాస్ అవ్వక ఫెయిల్ అవ్వకుండా ఉంటాడు కదా అంటావా? అనలేం కదా. మరి ఇక్కడ దేవుడు కూడా మనిషికి ఎగ్జామ్ పెట్టాడు. ఏదైనా తోటలో ఫెయిల్ అయినోడు తప్ప ఎగ్జామ్ పెట్టిన దేవుని తప్ప? ఫెయిల్ అయిన ఆదాముదే తప్పు తప్ప ఎగ్జామ్ పెట్టిన దేవునిది తప్పు కాదు. తప్పు కాదు. ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు బాగా చదువుకొని పాస్ అవ్వాలి తప్ప ఎగ్జామ్ పెట్టిన వాడు తప్పనే హక్కు నీకు లేదు. చదవకపోవడం ఎవరి తప్పు? మనది తప్పు. అలాగే చెప్పిన పని చేయకపోవడం ఎవరి తప్పు అంటే ఆదామవ్వల తప్పే తప్ప దేవునిది తప్పు కాదు. అసలు ఒకవేళ తప్పు చేయడానికి అవకాశం లేదనుకోండి, గొప్పవాడు ఎలా అవుతాడు? అర్థమవుతుందా? ఒకవేళ దేవుడే ఏదైనా తోటలో చెట్టు వేయలేదు అనుకోండి, ఆ చెట్టు మంచి చెట్టు వేయలేదు అనుకోండి, అప్పుడు గొప్పవాడు ఎలా నిరూపించబడతాడు? ఆదామవ్వలు నిరూపించబడతారు గొప్పవారిగా? అవరు. తప్పు చేయడానికి అవకాశం లేకపోయినా తప్పు చేయని వాడంటే గొప్పవాడేం కాదు. తప్పు చేయడానికి అవకాశం ఉన్నా తప్పు చేయని వాడే గొప్పవాడు. అవకాశం ఉండి అవకాశం లేకుండా చేయని వాడైతే పర్లేదు, అంత గొప్పే లేదు. అవకాశం ఉన్నా కూడా తనను తాను అదుపులో పెట్టుకున్నవాడే గొప్పవాడు. ఆ గొప్పవాడిగా తన పిల్లలు ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. కనుక దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వల కోసం ఆ తోటను వేశాడు, ఆ పరీక్షను పెట్టాడు. మన జీవితాల్లో కూడా మనకు స్వతంత్రత ఉంది కదా. మన జీవితాల్లో కూడా స్వతంత్రత ఉంది. ఉదాహరణ, మీకు ఈ పాఠం మీకు అర్థం అవ్వాలంటే ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ కళ్ళ ముందు డబ్బులు ఉన్నాయి. మీ కళ్ళ ముందు చాలా డబ్బులు అక్కడ దొంగతనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దొంగతనం చేయడానికి సిద్ధంగా ఉంది, ఎవరు లేరు. ఇప్పుడు ఆ దొంగతనం చేస్తావా చేయవా? ఎవరు లేరు కనుక ఖచ్చితంగా చేస్తావు. చేసేవాడు గొప్పవాడా?
ఒకవేళ అది చూసి కూడా నువ్వు దొంగతనం చేయట్లేదు అనుకో, ఆల్రెడీ ఉన్నాయి, డబ్బులు కట్టలు ఉన్నాయి, నీకు కనిపిస్తున్నాయి, అది నీ కాదు, ఆ వ్యక్తి ఉన్నాడు, ఆయన చేతిలో బ్యాగ్ కనిపిస్తుంది, డబ్బులు కనిపిస్తుంది, దొంగతనం చేయొచ్చు, అవకాశం ఉంది, అవకాశం ఉంది. ఆ దొంగతనం నువ్వు చేయగలవు, కానీ చేయలేదు. నువ్వు గొప్పవాడువా? అసలు దొంగతనం చేయడానికి అవకాశమే లేదు, అప్పుడు నువ్వు గొప్పదానివా? చూసా, అంటే అవకాశం ఉన్నా చేయకుండా ఉండడమే గొప్పతనం. ఇప్పుడు ఊర్లలో చాలా తగువులు అవుతుంది కదా, తగు అవుతున్నప్పుడు నువ్వు కూడా తిడుతుంటావు, వాళ్ళు తిడతారు, మనము తిడతాం. తగు అయ్యింది కాబట్టి తిడుతున్నాం, తగు అవ్వకపోతే తిట్టాం. తగు అయినా కూడా తిట్టకన్నా నువ్వు ఉండగలిగితే అది గొప్పతనం. అలాగే దేవుడు అదే చెప్తున్నాడు, తప్పు చేయడానికి అవకాశం లేకపోయినా తప్పు చేయనివాడు గొప్పవాడు కాదు. తప్పు చేయడానికి అవకాశం ఉండి తప్పు చేయనివాడే గొప్పవాడు. అలాంటి వాడు దేవుడు కావాలని దేవుడు అనుకుంటున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తన ముందు అన్ని పెట్టాడు. మేలు కీడు, ఆశీర్వాదం శాపం రెండు మనిషి ముందు ఉన్నాయి. చాలా మంది అంటారు, ఎందుకంటే ఎలా జరుగుతుందంటే, భూమి మీద దేవుడు స్వతంత్రత ఇచ్చాడు మనిషికి. భూమి మీద దేవుడు మనిషికి స్వతంత్రం. మనం ఒక రోబోట్ లాగా లేకపోతే ఒక ఎలక్ట్రికల్ వస్తువు లాంటి వారు మనము కాదు. చూడండి, మన ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ తిరగాలంటే దీని స్విచ్ ఎవరి చేతిలో ఉంది? అలాగే దేవుడు మనల్ని ఉంచుకోలేదు. దేవుడు నువ్వు చెయ్యి అని స్విచ్ నొక్కితే నువ్వు ఆ పని చేయడం, రోబోట్స్ ఉంటాయి కదా, అలాగే దేవుడు మనల్ని సృజించలేదు. మనందరికి ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. మన కళ్ళ ముందే శాపము, మన కళ్ళ ముందే ఆశీర్వాదము, మన కళ్ళ ముందే మేలు, మన కళ్ళ ముందే కీడు, మంచి చెడు అన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. అది మంచి చేయాలో చెడు చేయాలో ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఒకసారి చూద్దాం వాక్యం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 30వ వచనం. 30 అధ్యాయము 19వ వచనం. 30 అధ్యాయం 19వ వచనం. 30 అధ్యాయం 19వ వచనం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి. మన ఎదుట ఏమున్నాయంట? జీవము, నిత్య జీవానికి వెళ్ళాలో నిత్య నరకానికి వెళ్ళాలో, దేవుని చేత ఆశీర్వాదం పొందాలో దేవుని చేత శాపం పొంది నిత్యాగ్ని దండకు వెళ్ళాలో ఎవరి చేతిలో ఉంది? మనుషుల చేతిలోనే ఉంది. అందుకోసమే సామెతల గ్రంథం అంటారు కదా, జీవ మరణములు నాలుక వశం. అంటే నువ్వు చావాలో బ్రతకాలో, పరలోకంలో ఉన్నాడు, పాతాళంలో ఉండి ఎవరు వచ్చే ఉంది? నీ చేతిలోనే. కాబట్టి చెట్టు ఎందుకు వేసాడంటే పరీక్ష కాలం కనుక, పరీక్ష జరగాలి కనుక. పరీక్ష జరగకపోతే నువ్వు సమర్థుడువో లేదా మంచివాడవో చెడ్డవాడవో అన్నది ఎలా తెలుస్తుంది? నువ్వు గనుడువో ఘనహీనుడు ఎలా తెలుస్తుంది? ప్రతి దానికి పరీక్ష అనేది ఖచ్చితం. అలాగే దేవుడు కూడా ఏదైనా తోటలో మంచి చెట్లు వృక్షాలను వేయడానికి కూడా వారిని పరీక్షించాడు దేవుడు. ఆ పరీక్షలో ఎవరు ఫెయిల్ అయ్యారు? ఆదాము అవ్వలు ఫెయిల్ అయ్యారు. మన జీవితంలో కూడా మనకు కూడా దేవుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు. వాటన్నింటిలో మనం పాస్ అయ్యి ఆ దేవుడు లోకానికి మనము చేరుకోవాలి. పరీక్ష పెట్టాడని పరీక్ష పెట్టేవారిని మనం నిందించకూడదు. పరీక్ష పాస్ అవ్వకపోయినా ఫెయిల్ అవ్వకపోయినా అది ఎవరి చేతిలో ఉంటుందంటే మన చేతిలో ఉంటుంది. మనదే తప్పు తప్ప దేవునిది ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ పరీక్షలో ఉన్న మనం దేవుడు లోకాలను సంపాదించడానికి ఎన్నో యుద్ధోపకరణాలు మనకి దేవుడు ఇచ్చాడా? ఎలా ఎదిరించాలో ఎపిసి పత్రిక చూడండి ఒకసారి. 5వ అధ్యాయం చివరిగా చదువుతాం, మనం ముగించుకున్నాం. ఎపిసి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చూస్తే, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచనము ధరించుకునుడి. చూడండి ఎలా ఎదిరించాలో. లోకంలో ఉండేటప్పుడు పరలోకాన్ని సంపాదించుకోవడానికి పరీక్ష పెడుతూ దేవుడు దానికి ఎలా ఎదిరించాలో కూడా చెప్తున్నాడు. ఎలా అనగా
మనం పోరాడిన శరీరంతో కాదు, కానీ మన ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధంలో లోకనాథులతోనూ అని చెప్తూ, అందుచేతన మీరు ఆపత్తిన ముందు వారిని ఎదురించుటకు సమస్తం నెరవేర్చిన వారిని నిలబడి శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్నది. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని మైమరుగు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసం అన్న డాలు పట్టుకున్నది. దానితో మీరు దుష్టుని అగ్నిపానములన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులు, మరియు రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది అంటున్నాడు. అంటే పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలు ఎలా నెగ్గాలో కూడా దేవుడు మనకు ముందే చెబుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని చదువుతూ వాక్యం ప్రకారం మనం బ్రతికితే ఖచ్చితంగా ఎదిరించగలము. దేవుడు పెట్టిన ఈ జీవితం అని ఈ పరీక్షలో పాస్ అయ్యి దేవుడు ఉండే లోకాన్ని సంపాదించి, ఏదైనా తోటలో చెట్టు వేయడం దేవుని తప్పు కాదు. ఆ దేవుడు చెప్పినా కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసింది ఆదాము అవ్వలదే తప్పు తప్ప దేవునిదైతే కాదు. దేవుడు చేసిన ప్రతి పనికి ఆయన గురించి చెబుతూ, ఆయన జ్ఞానము ద్వారా సర్వలోకాన్ని కలుగు చేశాడు అంటున్నాడు. దేవుడు మహాజ్ఞాని. ఆయన చేసిన ఏ పని అయినా జ్ఞానంతోనే చేస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే ఆ దేవుని మాటలను కానీ దేవుని కానీ మనము ప్రేమించగలం. అపార్థాన్ని చేసుకుంటే దేవునికి దూరమై పాతాళ గుండానికి ఆహుతవుతాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుని మాటలను కానీ దేవుని వాక్యాన్ని కానీ ఎప్పుడు అపార్థమో చేసుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. Okay.